లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న హకింపేట మాజీ ఓఎస్డీ హరికృష్ణకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వ పెద్దలు తనపై కుట్ర చేసిన ఓఎస్డీ నుంచి తప్పించారని హరికృష్ణ ఆరోపించారు. హకింపేట స్పోర్ట్స్ స్కూల్ లైంగిక ఆరోపణల కేసులో ట్విస్ట్. మాజీ ఓఎస్డీ హరికృష్ణపై సస్పెన్షన్ ఎత్తివేత. గతేడాది హరికృష్ణపై లైంగిక ఆరోపణలు. సార్ తండ్రిలా తమను చూసుకున్నారన్న విద్యార్థులు. సస్పెన్షన్కు వ్యతిరేకంగా స్టూడెంట్స్ ఆందోళనలు. హరికృష్ణపై గత ప్రభుత్వ పెద్దలే కుట్ర చేశారని ఆరోపణలు. గతేడాది తెలంగాణను షేక్ చేసిన హకింపేట స్పోర్ట్స్ స్కూల్లో లైంగిక ఆరోపణల కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఓఎస్డీ హరికృష్ణకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. లైంగిక ఆరోపణలకి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చింది. అంతేకాదు ఆయనపై ఉన్న సస్పెన్షన్ కూడా ఎత్తివేసింది. దీంతో మరోసారి ఓఎస్డీగా విధులకు హాజరు కానున్నారు. హకింపేట స్పోర్ట్స్ స్కూల్లో లైంగిక ఆరోపణల కేసు మొదటి నుంచి మలుపులు తిరుగుతూనే ఉంది. విద్యార్థినులపై ఓఎస్డీ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని గతేడాది ఆగస్టులో ఆరోపణలొచ్చాయి. దీనిపై తొలుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని, పూర్తిస్థాయి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అప్పటి క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ని ట్విట్టర్లో కోరారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన శ్రీనివాస్ గౌడ్ మొదట ఓఎస్డీ హరికృష్ణను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు విడుదల చేశారు. ఆ తర్వాత హరికృష్ణ స్థానంలో హకింపేట స్పోర్ట్స్ స్కూల్ ఇన్ఛార్జ్ ఓఎస్డీగా హైదరాబాద్ జిల్లా క్రీడా అధికారిగా పనిచేస్తున్న సుధాకర్ని నియమించారు. ఘటనపై విచారణ జరిపేందుకు కమిటీని నియమించారు. విచారణ సమయంలో స్పోర్ట్స్ స్కూల్లో పెద్ద డ్రామా నడిచింది. విచారణ కోసం స్కూల్ దగ్గరికి కమిటీ సభ్యులు వచ్చిన వెంటనే విద్యార్థులు వారిని అడ్డుకున్నారు. క్లాసులు బహిష్కరించి హరికృష్ణకు మద్దతుగా భారీ వర్షంలో నిరసన చేపట్టారు. హరికృష్ణను తిరిగి ఓఎస్డీగా నియమించాలని డిమాండ్ చేశారు. మా సారు మాకు కావాలంటూ నినాదాలు చేశారు. తన సస్పెన్షన్ ని సవాల్ చేస్తూ హరికృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ని విచారించిన కోర్టు సస్పెండ్ చేసే అధికారం మంత్రికి లేదని తేల్చి చెప్పింది. అలాగే కమిటీ విచారణలో ఆరోపణలు రుజువు కాకపోవడంతో హరికృష్ణ సస్పెన్షన్ ని హైకోర్టు ఎత్తేసింది. తనపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కుట్రలు చేశారని కోర్టు తీర్పు తర్వాత హరికృష్ణ ఆరోపించారు. వారు రికమెండ్ చేసిన వారిని స్పోర్ట్స్ స్కూల్లోకి తీసుకోలేదని, తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపైన మెయిన్ కుట్ర అంటే అప్పుడు ఉన్నటువంటి సైడ్స్ చైర్మన్ కానీ ఆంజనేయ గౌడ్, అలాగే మాజీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, ఇంకా అప్పుడు సీఎం పేషీలో ఉన్న ఐఎఫ్ఎస్ ఆఫీసర్ భూపాల్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి కుట్ర చేసింది ఇది, ఇంక్లూడింగ్ కవిత గారు. ఎందుకంటే వాళ్ళకు అసలు ఎంటైర్ స్కూల్ నుంచి ఒక్క కంప్లైంట్ లేకుండా ఏ రకంగా జరుగుతుంది? అసలు కరెక్టేనది? మీరు అంతమంది రిపోర్టర్స్, అంతమంది ప్రెస్ వాళ్ళు ఉన్నారు, ఒక్క సింగిల్ కంప్లైంట్ పోనీ నేను తప్పు చేసిన వన్న అయితే అక్కడ నిలబడగలనా? స్పోర్ట్స్ స్కూల్ స్టూడెంట్స్ కూడా హరికృష్ణపై వచ్చిన ఆరోపణల్ని కొట్టిపారేశారు. ఆయన తమని సొంత పిల్లల్లా చూసుకున్నారని చెప్పారు. హరికృష్ణ ఎదుగుదల చూసి ఓర్వలేక కుట్రపూర్వకంగా ఇరికించే ప్రయత్నం చేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యూస్ పేపర్లో వచ్చింది న్యూస్, అప్పటి వరకు అసలు ఈ ఇష్యూ గురించి ఎవరికి తెలియదు సార్. అయితే న్యూస్ పేపర్ నుంచి రాగానే సార్కి కూడా అప్పుడే తెలిసింది, మా అందరికి అప్పుడే తెలిసింది. అందరు న్యూస్ వాళ్ళు వచ్చారు హాస్టల్లోకి. ఏమైందో కూడా మాకు తెలియదు అసలు. తర్వాతకి సార్ అట్లాంటివి మేము ఎవరం కంప్లైంట్ ఇవ్వలేదు, ఎవరు చేయండి న్యూస్ పేపర్కి ఇచ్చారు. అప్పటికే మేము ధర్నాలు కూడా చేసినాం సార్ 2 days. ఇట్లా మా సార్ అట్లాంటి వాళ్ళు కాదు, మేమందరము సార్కి సపోర్ట్గానే ఉన్నాం. ఒకవేళ సార్ అలా చేస్తుంటే నెగిటివ్గా ఒక్కళ్ళైనా చెప్పాలి కదా. మేము నెగిటివ్గా ఎవ్వరం లేము సార్ సైడ్ నుంచి, అందరం పాజిటివ్గానే ఉన్నాం. సార్ని ఒక ఫాదర్ లాగా చూసినాము. ఇప్పుడు సార్ మీద అట్లా నింద రాగానే ఇంకా మాకు చాలా బాధ వేసింది. సార్ని తీసేశారు డైరెక్ట్, అప్పుడే ఏం ఎంక్వైరీ చేయలేదు. మొత్తానికి ఓఎస్డీ హరికృష్ణపై లైంగిక ఆరోపణల కేసులో మలుపులకి కోర్టు తీర్పుతో చెక్ పడింది.